నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి స్వాగతం చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏం చేయబోతున్నారు? ఈరోజు మంచూరియన్ ఫ్రాంకీ అండి. మంచూరియన్ అంటే అందరికీ ఇష్టమే, మళ్ళీ స్నాక్ అంటే రోల్ అనగానే మళ్ళీ అది కూడా ఒక స్నాక్. సో రెండు స్నాక్ మిక్స్ ఇవ్వాలి. డబుల్ ధమాకా. సో మంచూరియన్ ఫ్రాంకీ. అవునండి. యమ్ యమ్. రెడీ నేను నేర్చుకోవడానికి. మరి మీరు రెడీగా? కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. మంచూరియన్ ఫ్రాంకీకి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, క్యాబేజీ కొద్దిగా, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. రాజుగారు స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ మనం ముందుగా మంచూరియా ప్రిపేర్ చేసుకోవాలి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందామండి. సో నూనె వేడవుతూ ఉంటుంది. ఇదంతా మనం రెడీ చేసుకుందామండి. క్యాబేజ్ ఫైన్గా తురుముకున్నాం. ఇవన్నీ మంచూరియాకి? అవునండి. దీంట్లోనే బీన్స్, క్యాప్సికమ్, అలాగే క్యారెట్, కొద్దిగా అల్లం, కొంచెం వెల్లుల్లి అండి, అలాగే సరిపడా ఉప్పు, మిరియాల పొడి, దీంట్లో బైండింగ్ కొరకు కొద్దిగా మైదా, కొద్దిగా కార్న్ఫ్లోర్ అండి. సో ఒకసారి బాగా కలిపేసి, ఒక్కొక్కసారి బంగాళదుంప కూడా వేస్తూ ఉంటారేమో కదండి ఇందులో. సో క్వాంటిటీ కొంచెం పెంచడానికి బంగాళదుంపలు ఉడికించి మెదిపి వేసేసుకుంటారు. కార్న్ఫ్లోర్ అన్నది బైండింగ్ కదా? అవునండి. సో ఇంకొంచెం వేసుకున్నాం కార్న్ఫ్లోర్. ఏమైనా సో క్యాబేజ్లో మనకు వాటర్ ఉంటుంది కాబట్టి అది సరిపోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం మళ్ళీ వాటర్ కొద్దిగా మనం దీంట్లో చిలకరించుకోవాలండి. ఉప్పు వేయగానే యూజువలీ కాయగూరల్లో అన్నిట్లో నీళ్ళు వచ్చేస్తాయి బయటకి. అవును, బయటకు వచ్చేస్తుంది. సో ఆ నీళ్ళతో సరిపోతుంది అంటున్నారు? ఎస్ అండి. లేదనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకో పైనుంచి. సో చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకున్నాం. సో ఒకేసారి చేసుకుని డీప్ ఫ్రై చేస్తే బాగుంటుంది కదా? అవునండి, ఈవెన్గా మనకు ఫ్రై అవుతాయి అన్నీ కూడా. వెజిటేబుల్ మంచూరియా అంటే ఎన్ని కాయగూరలు కావస్తే అన్ని వేసుకోవచ్చు. ఎస్, ఎక్కువ ఇంగ్లీష్ వెజిటేబుల్స్. సో క్యాబేజ్ మెయిన్గా ఉంటుంది. అది అంటే కొంచెం మన క్వాంటిటీ ఇస్తుంది, మంచి టేస్ట్ని కూడా యాడ్ చేస్తుంది. సో కీరా, క్యారెట్ కంపల్సరీ. క్యాప్సికమ్ కూడా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. అవును, క్యాబేజ్ క్రంచీగా ఉంటుందండి. అండ్ చాలా మందికి ఆ స్మెల్ ఇష్టం ఉండదు. ఇలా చేస్తే బెస్ట్. అసలు డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి. సో మిగతా అన్ని కూడా వెజిటేబుల్ ఉంటాయి కాబట్టి దాంట్లో అది బాగుంటుంది, టేస్ట్ బాగా తెలుస్తుంటుంది. దీన్ని మనం కాస్త పొడవుగా రోల్స్ లా కూడా చేసుకోవచ్చు కదా? అంటే మీరు మామూలు స్నాక్ లా చేసుకోవాలనుకున్నప్పుడు ఆ షేప్ లో బుల్లెట్ షేప్ లో చేసుకుని మీరు అలా స్నాక్ లా తీసేసుకోవచ్చు. అంటే మీరు ఫ్రాంకీ అన్నారని అంటున్నా, అలా కూడా చేసుకుని రౌండ్ గా రోల్. దీన్ని మళ్ళీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చేస్తామా? ఓకే. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు సిమ్ లో పెట్టుకుంటే బాగుంటుంది అంటారా? అవునండి. ఎందుకంటే కొంచెం ముద్దలా రౌండ్ షేప్, బాల్ షేప్ లో ఉంది కదా. అవును. సో లోపల వరకు కూడా బాగా ఉడకాలి అనుకుంటే కొంచెం తక్కువ మంటలోనే మనం పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో డైరెక్ట్గా కాకుండా కొంచెం నూనె ఎలా కదుపుతూ ఉంటే అడుగు పట్టుకోకుండా ఉంటాయి. ఒకసారి అది బాగా వేగిన తర్వాత ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుందండి. అప్పుడు మనం అన్ని వైపులా తిప్పేసుకొని
ఫ్రై చేసేసుకోవాలి. సో ఇది అటువైపు మార్చుకుందామండి, మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఓకే. సో దీన్ని కొంచెం మనం టెంపరింగ్ కూడా రెడీ చేసుకుందాం ఒకటి. సో కొద్దిగా ఆయిల్, దీంట్లో వెల్లుల్లి, అలాగే అల్లం ముక్కలు, ఉల్లికాడలండి. ఓకే, ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా సోయా సాస్, అలాగే కొంచెం టొమాటో సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ అండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఎస్. ఇక్కడ కూడా కొంచెం సీజనింగ్ చేసేసుకున్నాం. కొద్దిగా ఉప్పు వస్తుంది కదా, ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి అండి. ఉప్పు ఆ సాసెస్లోనే ఉంటుంది, మళ్ళీ ఇందులో కూడా వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. చూసి వేసుకోవాలి, అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా మనం. అవునవును. సో ఇంకొంచెం మనకు అంటే గ్రేవీ టైప్లో కూడా కావాలి మంచూరియన్తో పాటు తీసుకోవడానికి అనుకున్నప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ నీళ్ళలో మిక్స్ చేసుకొని, అంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసుకుంటే మనకు కొంచెం లిక్విడ్ వచ్చేస్తుంది. సో అది కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది, దాంతోపాటు మనం కలిపేసి తినేసేయచ్చు. అంతే. ఓకే. సో బేసికలీ మనకి బయట కూడా దొరికేది అదే అనమాట, కార్న్ఫ్లోర్దే కదా పేస్ట్. అవునండి, గ్రేవీ అంతా దాంతోనే ఉంటుంది. థిక్నింగ్ అనేది ఎక్కువగా వీళ్ళు అంటే చైనీస్ వంటకాలలో కార్న్ఫ్లోర్ ఎక్కువ. కార్న్ఫ్లోర్. ఓకే, సో బాల్స్ రెడీ అయిపోయింది. వేగాయండి, దీంట్లో వేసేసుకుందాం. వేయమంటారా? వేసేసుకుందాం. ఇది ఆఫ్ చేసేస్తాం. కటక పీల్ చేసుకుంటాయే వెంటనే అసలు. అంటే వేగడం వల్ల కొంచెం డ్రైగా అయిపోతుంది కదండి, సో అక్కడ లిక్విడ్ కొంచెం దానికి టచ్ కాగానే పీల్చేస్తుంది అక్కడ. ఓకే, సో ఫ్రాంకీలోకి వాడుతున్నాం కాబట్టి ఇక్కడ పైనుంచి మనం ఇంకేం యాడ్ చేయట్లేదు. సో ఇది కూడా మనం పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఆపేయచ్చా అది స్టవ్? లేదండి, రోటీ చేసేసి ప్రిపేర్ చేసుకున్నాం. రోటీ. ఓకే, కొంచెం పానే కానీ టేస్ట్కి వస్తే. సో ఇక్కడ పిండి వచ్చేసి గోధుమ పిండి, కొద్దిగా మైదా వేసుకున్నాను, కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేసేసి ముందుగా కలిపెట్టేసుకుంటే మనకు కొంచెం సాఫ్ట్గా వస్తుంది. కావాలంటే కేవలం గోధుమ పిండితో కూడా మనం చేసుకోవచ్చు అండి. మార్కెట్లో ఎక్కువగా మనకు మైదానే దొరుకుతుంది, మనం ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినట్టుగా నచ్చిన పిండి వాడుకోవచ్చు. కొంచెం గోధుమ పిండి, సో మీడియంగా ఉండాలండి థిక్నింగ్ అనేది. మరి పలుచగా అవుతే లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఎస్, మరి లావుగా ఉంటే కూడా కొంచెం పిండి పిండిలా అనిపిస్తుంది. ఒకటి రెండు సార్లు మనం చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది నేతితో రెండు వైపులా మనం కాల్చుకోవచ్చు. నేతితో. ఓకే, కొంచెం ఆ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కదా, సో అందుకోసం నెయ్యి వాడుతున్నాను. బ్రష్ ఇస్తారా? అలాగే అట్ల కాడ కూడా ఉంది. సో ఇలాంటి డిష్లు చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువనే చేసుకోవాలి మనం. అవును. సో ఇది చేసేంత లోపు ఓపిక కూడా ఎవరికి ఉండదు, ఎందుకంటే అది టెంప్టింగ్ చేస్తూ ఉంటుంది అనేది. కాబట్టి ఆ లోపు వాటిని పెట్టేసి కొంచెం శాంతింపజేయచ్చు. అవునవును, కరెక్టే. చపాతీలు అవి ఆల్మోస్ట్ ఎవ్రీడే చేసుకునేదే కాబట్టి వంట. సో చపాతీల్లో కూడా ఇలా మనం చేసుకుని రోల్ చేసి పెట్టుకోవచ్చు కదండి. చేసుకోవచ్చండి. కొంచెం లైట్గానే అప్లై చేస్తున్నాను.
ఓకే, ముందే కలపడం వల్ల కొంచెం సాఫ్ట్గా ఉంది మనకు పిండి కూడా. సో అలా పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది, పొంగుతుంది. సో అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకొని మనం ఏదైనా కాంటే క్లాత్లో పెట్టేసుకుంటే కొంచెం వేడిగా ఉంటుంది. ఇవి కూడా అన్ని క్వాంటిటీ చేసుకుని కొంచెం లైట్గా చిన్న ముక్కలు చేసేసుకుంటే రోలింగ్కి ఈజీగా ఉంటుంది. సో అలా బాల్స్లోనే కాకుండా సో కొంచెం ఇంకొకసారి నెయ్యి రాయక్కర్లేదా అండి? సరిపోతుందా? చాలండి. నేను ఇంకా మీరు రోల్ లాగా ఇలా పెట్టేస్తారనుకుంటున్నాను. మన చాయిస్ ఎలా అయినా చేసుకోవచ్చు. అంటే మనం తింటప్పుడు కూడా కొంచెం బాగుండాలనుకుంటే కొంచెం చిన్న పీసులు చేసుకుంటే మనకు రోలింగ్ ఈజీగా ఉంటుంది. కొంచెం ఇలా మ్యాష్ చేసినా సరిపోతుంది. చుట్టుకుంటే కొంచెం ఈజీగా మనకు అది రోల్ అవుతుంది. ఓకే, సో ముందుగా కొంచెం టమాటో సాస్, ఓకే, నెక్స్ట్ మంచూరియా, చాలా స్టఫింగ్ బాగా, కొద్దిగా క్యాప్సికమ్, కొద్దిగా ఉల్లిపాయలు, క్యాబేజ్. ఓకే ఓకే, సో ఇవి సైడ్లో ఇలా మనం క్లోజ్ చేసేసుకుని. చాలా చాలా ఫిల్లింగ్ ఫ్రాంకీ ఇది. ఎస్, ఇలాగే ఉండాలి తింటే. ఇది ఒక మీల్ లాగే, ఇంకా స్నాక్ అంటారు దీన్ని. ఎస్, నైఫ్ ఇస్తారా? సో కాల్స్ది కూడా కొంచెం సైడ్లో పెట్టేసుకుని ఒక షెఫ్ టచ్ అది. ఓకే, మంచూరియన్ ఫ్రాంకీ రెడీ అండి. యమ్ మంచూరియన్ ఫ్రాంకీ రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మంచూరియన్ ఫ్రాంకీ తయారీ విధానం: ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా మైదా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగిన నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో క్యాబేజీ, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, వేయించిన మంచూరియా బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నేత్తో రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీకి టొమాటో సాస్ రాసి మంచూరియా మిశ్రమాన్ని ఉంచి క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ ముక్కలు వేసి ఫ్రాంకీ లాగా చుట్టుకోవాలి. అంతే, మంచూరియన్ ఫ్రాంకీ రెడీ. మంచూరియన్ ఫ్రాంకీ. సో లెట్స్ టేస్ట్. మంచూరియనే అందరి ఫేవరెట్, డామినేటింగ్. దాంట్లో మనం వెజిటేబుల్ కూడా యాడ్ చేసాం కదా, క్యాప్సికమ్, ఆనియన్, క్యాబేజ్, అవి కూడా కొంచెం పచ్చి పచ్చిగా తగులుతూ సూపర్గా ఉంది. అసలు ఇది ఒకసారి ఇస్తే అంతే, ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. చాలా చాలా బాగుందండి, ఎస్, టేస్టీగా ఉంది. అండ్ మంచూరియన్లో కొంచెం ఆ కారం అది ఉంటుంది కదా, అది దీనివల్ల తగ్గి సూపర్గా అయ్యి చాలా బాగుంది. టేస్ట్ సూపర్గా వచ్చింది, చాలా బాగుందండి. మంచి నన్ను అడిగితే ఫుల్ టైం మీల్ అని చెప్పచ్చు ఇది. ఎస్, చాలా చాలా బాగుంది, హెవీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం చాలా రకాల ఆహార పదార్థాలు తినేటప్పుడు సాస్తో తింటూ ఉంటాం. సాస్ ఇంట్లోనే కనుక ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నట్లయితే, అందులో కొద్దిగా పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే సాస్ మరింత సాఫ్ట్గా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ హారిక. నేను చూపించిన రెసిపీస్ అన్ని మీ ఇంట్లో ట్రై చేస్తున్నారా? ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ అందరి ముందుకే వచ్చేసాను. అదేంటంటే ఆలు మటర్ మలై. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆలు మటర్ మలాయ్ కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు,
జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఆలు మటర్ మలై చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది రోటీస్లోకి బాగుంటుంది, ఫ్లేవర్ రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసేసుకున్నాం కదా, తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, ఈ రెండు కాస్త వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి. మీరందరూ ఇంట్లో తప్పకుండా దీన్ని ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు 1 చిన్న కప్పు కాజు పేస్ట్, ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకేంటి విశేషాలు? రాబోయే చందమామ సీరియల్ అందరూ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు ఒక సూపర్ ట్విస్ట్ నడుస్తుందండి సీరియల్లో. చంద్రిక ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అన్న ట్విస్ట్ నడుస్తుంది కదా. సో తప్పకుండా చూడండి, రాత్రి 7 గంటలకు. సరే, ఇప్పుడు మనం కాజు పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు బఠానీ వేసుకోవాలి. ఉడికించిన పచ్చి బఠానీ వేసేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం థిక్ పేస్ట్లా ఉంది కదా, సో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. తగినంత వాటర్ వేసుకుందాం, సరిపోతుంది. మనం మన క్వాంటిటీకి తగ్గినట్టు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఉండలు ఉండలుగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఉడికించిన బంగాళాదుంపని యాడ్ చేయాలి. ఇదే కదా మన మెయిన్ ఇంగ్రీడియంట్, మరి యాడ్ చేయకపోతే ఎలా? ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికించిన బంగాళాదుంపలే కదా, సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందామండి, తగినంత ఉప్పు, ఈ ప్రాసెస్ అంతా తొందరగా అయిపోతుందండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బంగాళాదుంప బఠానీ ఉడికిచ్చేసి పెట్టేసుకున్నాం కదా, సో తొందరగా అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా ఫ్రీగా ఇంట్లో ఉన్నప్పుడు ఏదన్నా తొందరగా ఆకలిస్తుంది, తొందరగా తినాలి అంటే ఈ కర్రీని మీరు ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం. తర్వాత వైట్ పెప్పర్ పౌడర్, తెల్ల మిరియాల పొడి. దీన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం స్పైసీనెస్ వస్తుందండి. నేను ఇక్కడ వైట్ పెప్పర్ పౌడర్ ఎందుకు వాడానంటే, మలై కర్రీ అంటే వైట్గానే ఉండాలి కదా, సో అందుకోసమని స్పెసిఫిక్గా వైట్ పెప్పర్ పౌడర్ వాడాను. మీకు వైట్ పెప్పర్ అవైలబుల్ లేదనుకోండి, మీరు బ్లాక్ పెప్పర్ కూడా యూజ్ చేయొచ్చు, నల్ల మిరియాలు కూడా యూజ్ చేయొచ్చు. వేసుకున్న తర్వాత ఇది ఫ్రెష్ క్రీమ్ అండి, మనకి ఈజీగా ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుందాం. మలై అన్నాం కదండి, సో ఇది కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఒకవేళ మీకు ఫ్రెష్ క్రీమ్ కనుక అవైలబుల్ లేకపోతే పాల మీద మనకు మీగడ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీయో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, సరేనా? ఇప్పుడు ఆలు మటర్ మలై రెడీ అయిపోయిందండి, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, టేస్టీ ఆలు మటర్ మలై రెడీ అయిపోయింది. దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దామా? ఆలు మటర్ మలాయ్ తయారీ విధానం. ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి.
ఒక పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు, కొద్దిగా నీళ్లు, ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, తెల్ల మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలూ మటర్ మలాయ్ రెడీ. రాజు గారు, ఆలు మటన్ మలై ఒకసారి టేస్ట్ చేసి చెప్పరా? ఓకే, స్మెల్ చాలా బాగా వస్తుందండి. కాజు పేస్ట్ అది సింపుల్గా చేసుకున్నాం కదా, హెవీ మసాలాస్ లేకుండా. అవును, తీసుకున్నాం అంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసాం, కాజు పేస్ట్, అలా కొంచెం లైట్గా మిరియాల పొడి యాడ్ చేశారు, పచ్చిమిర్చి పేస్ట్, ఆ లైట్గా ఘాట్ తెలుస్తుంది. దీంట్లో ఇంకా అడిషనల్గా కావాల్స్తే కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోవచ్చు. అంటే అది చాయిస్ అనమాట. అది కొంచెం డిఫరెంట్గా వస్తుంది, బాగుంది. సింపుల్గా మనకి రోటీస్ కానీ ఏదైనా లైట్ ఫ్లేవర్డ్ రైసెస్ ఉంటాయి కదా, పులావ్ లాంటివి లైట్గా స్పైసెస్ వేసుకోండి. సో వాటి కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఆలు మటన్ మలై ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బెండకాయ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా ఇందులో ఇన్సులిన్ గుణాలు అధికంగా ఉంటాయి. కానీ బెండకాయ తినడానికి, వండుకోవడానికి కొంతమంది అయిష్టత చూపిస్తారు, ఎందుకంటే జిగురు వచ్చేస్తూ ఉంటుంది అని. కానీ ఈ విధంగా ట్రై చేసినట్లయితే బెండకాయ అస్సలు జిగురు రాదు. అది ఎలా అంటే, బెండకాయ ఫస్ట్ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కాస్త మజ్జిగ చల్లేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత కూర వండుకున్నట్లయితే జిగురు రాకుండా బాగుంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజు గారు, ఇవాళ మన గుడ్ ఫుడ్లో ఏం చూపిస్తున్నారు? వెజ్ మిల్లెట్ సూప్ అండి. వెజ్ మిల్లెట్స్తో సూప్? అవునండి. ఓకే. సో ఇది థిక్గా ఉంటుందా లేదా క్లియర్ సూప్ లా ఉంటుందా? మన చాయిస్, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం క్లియర్ సూప్ లానే చేస్తున్నాను. ఓకే, వెజ్ మిల్లెట్ సూప్. అవునండి. ఇంట్రెస్టింగ్ కదండి. నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ మిల్లెట్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అరికెలు 1 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో స్టవ్ ఆన్ చేసుకుని, సో ఇక్కడ నేను అరికెలు తీసుకున్నానండి. సో ఏ మిల్లెట్స్తో మనం చేసుకోవచ్చు. ఓకే, సో వీటిని ఏంటంటే ఉడికించి పెట్టేసుకున్నాను. సో నానబెట్టి ఉడకపెట్టి పెట్టాలి కదండి. అరికెలు మనకు ఫాస్ట్గానే అయిపోతుంది, డైరెక్ట్ కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు. కొర్రలు ఇలాంటి వాటిని కొంచెం ముందుగా నానబెట్టి మనం ఉడికించుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది మనం ముందుగా ఉడికించేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వెన్న వేసుకుని దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు ముక్క అండి. సో ఇది కొంచెం ఈ ఫ్లేవర్ బాగుంటుంది, అంటే మనం మిల్లెట్స్తో చేసుకుంటున్నాం కాబట్టి. సో జనరల్గా కొన్ని రకాల సూప్లలో కూడా బిర్యానీ ఆకు వాడుతూ ఉంటారు. సో సర్వ్ చేసుకునేటప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే వెల్లుల్లి ముక్కలు, సో వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయ ముక్కలు అండి. ఇది కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందండి సూపులో లాంటి వాటికి. నెక్స్ట్ బ్రోకలీ. సో ఇది కంపల్సరీ అని కాదు, ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సూప్లో మనం నచ్చిన వెజిటబుల్స్, మనకు అందుబాటులో ఉన్న వెజిటబుల్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, అలాగే బీన్స్, క్యాప్సికమ్ ఉంది, ఆల్సో క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం గోబీ కూడా ఉంటే గోబీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం, కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కూడా. ఓకే, సో ఇది చెప్పడానికి సూప్ అయినా ఒక కంప్లీట్ మీల్ అని అనుకోవచ్చేమో. అలాగే, అంటే మిల్లెట్ కూడా ఉన్నాయి కాబట్టి ఆకు తీసేస్తున్నాను. కొద్ది వాటర్ ఇస్తారా? అంతే సరిపోతుందా వేగడం? అంతే సరిపోతుందండి. సో కొంచెం దాంట్లో వేగి వెన్నతో పాటు తర్వాత నీళ్ళలో ఉడికిపోతాయి. సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దాంట్లో దిగుతాయి, అంటే స్టాక్ లాగా మనకి. సీజనింగ్ చేసుకున్న ఉప్పు,
ఉప్పు మిరియాల పొడి. ఎస్. కలర్ కొంచెం మారకుండా ఉండాలనుకుంటే తెల్ల మిరియాల పొడి వాడుకుంటే సరిపోతుంది. మిల్లెట్ కలర్ మిరియాల పొడి కలర్ ఒకేలా ఉంది సార్, సో పర్వాలేదు. Yes. కాబట్టి అంతే చెప్తున్నాను. అలా కాకుండా ఉండాలి అనుకుంటే తెల్ల మిరియాల పొడి వేసుకోవచ్చు. కొంచెం ఒక మరుగు రావాలా? అవునండి. సో ఇలాగ మనం మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనం ఉడికిచ్చినాయి కదా. అవును. వీటితో పాటు కాస్త ఉడికితే ఏంటంటే ఈ మిల్లెట్స్ కూడా వెజిటేబుల్ తాలూకు తర్వాత అలాగే ఆ స్టాక్ అంతా స్టాక్ అంతా బాగా పీల్చుకుంటుంది. సో ఇది ఇలా రవ్వ తగులుతూ ఉంటుంది అంటారా? ఎస్ అండి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మామూలు సూప్లలో మనం Paste లాగా creamy గా క్రీమీ ఉంటుంది. టెక్స్చర్ ఉంటుంది, లేకపోతే ఇలా క్లియర్గా ఉంటుంది కదా, వెజిటేబుల్ తగులుతాయి. సో ఇక్కడ కొంచెం అలా ఆ మిల్లెట్స్ తగులుతూ ఉంటే కొంచెం డిఫరెంట్ ఫీల్గా ఉంటుంది. ఓకే. అలా కూడా వద్దు అనుకున్నప్పుడు ఈ మిల్లెట్స్ మనం ఇలా ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసి వేసుకోవచ్చు, లేకపోతే డ్రై మిల్లెట్ని మనం కొంచెం పొడిలా చేసేసుకొని అప్పుడు అలా కూడా అప్పుడు మనం అంటే థిక్నింగ్ కోసం అది వాడుకోవచ్చు. మామూలుగా మైదా కార్న్ఫ్లోర్ వాడతారు కదా, సో దాని ప్లేస్లో మిల్లెట్స్ పొడి మనం వాడుకోవచ్చు. అది కూడా బాగుంది ఐడియా. ఎస్, తీసుకోవచ్చు. అన్ని రకాల మిల్లెట్స్ మనం అలా కూడా తీసుకోవచ్చు. చాలామంది మిక్స్డ్ అంటే మిల్లెట్స్ది మిక్స్డ్ మిల్లెట్స్ పౌడర్ అవి చేసి పెట్టుకుంటారు కదా, రోటీస్ అవి ఆటా చేసుకుంటారు. చేస్తా. ఎస్, అది కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, ఇది కాస్త మరుగుతే మనకు సూప్ అనేది రెడీ అయినట్టే. ఓకే. ఇలా ప్లేట్ గార్నిష్ చేస్తారా? ఎస్, ప్లేట్ గార్నిష్ అండి. అవునండి. యాక్చువల్లీ ఇలాంటివి ఆ ప్లేట్ ఉంది చూసారా, ఇలాంటి పెద్ద బౌల్లో సూప్ వేసుకుంటే ఇట్స్ హోల్సమ్ మీల్ కదా. ఎస్, పక్కన మీరు అన్నట్టు గార్నిష్ చేసుకుని బోల్డ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పెట్టుకుంటే యమ్, చూడ్డానికి బాగుంటుంది, తినాలని అనిపిస్తుంది కూడా. సో ఆరెంజ్ తొనలు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి మార్కెట్లో. ఎస్, సీజనల్గా దొరికే వాటితో మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, జుక్ని సో ఇది కూడా సేమ్ అలాగే. ఈ జుకినీ కీరా ఇవన్నీ సేమ్ ఫ్యామిలీ కదండి? సేమ్ ఫ్యామిలీ, బట్ అది Taste కీరా వచ్చేసి వేరేగా మనకు కొంచెం క్రీపర్ లాగా వస్తుంది, ఇది కొంచెం బుష్ లా వస్తుందండి. టేస్ట్ కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. కొంచెం దగ్గరగా అది కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది కీరా, నీరు ఇది ఎక్కువ కొంచెం ఉంటుంది. ఇది కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇలా Very nice. సింపుల్గా అండి, మరి క్రౌడ్గా లేకుండా. ఓకే, సూప్ కూడా రెడీ అయిపోయింది. వావ్, గుంట కట్టిస్తారా? మంచి స్మెల్ వస్తుంది సూప్. ఎస్. దీంట్లో కొంచెం పులుపు కావాలనుకుంటే వెనిగర్ కానీ లేకపోతే నిమ్మరసం కానీ స్టవ్ ఆఫ్ నిమ్మరసం బెస్ట్ అసలు కదా. ఎస్. సో Wow. మిల్లెట్ ఉంది, ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్. ప్రిటీ హెల్దీ అండి. ఎస్, కొత్తిమీర అండి. ఓకే, వెజ్ మిల్లెట్ సూప్ రెడీ అండి. అబ్సల్యూట్ గుడ్ ఫుడ్, మీరు ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. వెజ్ మిల్లెట్ సూప్ తయారీ విధానం. ముందుగా అరికల్ని ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో వెన్న వేసి బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో బ్రోకలీ, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అరికలు వేసి మరికొంచెం సేపు మరగనివ్వాలి. అంతే, వెజ్ మిల్లెట్ సూప్ రెడీ. వెజ్ మిల్లెట్ సూప్. ఎస్, వెజిటేబుల్స్ అలాగే మిల్లెట్స్ సూపర్గా ఉంది. సింపుల్గా చేసుకున్నా టేస్టీగా వచ్చింది. టేస్టీగా వచ్చింది. అండ్ మీరు అన్నట్టు క్లియర్ సూప్ కాబట్టి హాయిగా లైట్గా ఉంది. అవునండి, అంత క్రీమీగా లేకుండా చాలా Yes. నీట్గా ఉంది. బాగుందండి, చాలా ఈజీ టు మేక్ సూప్ అండ్ టేస్టీ కూడా. ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
అందమైన ముఖారవిందం మరింత అందాన్ని సంతరించుకోవాలి అంటే కాస్త బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. మరి బొట్టు విషయంలో కూడా కాస్త చామని ఛాయ ఉన్నవాళ్ళు, కలర్ తక్కువగా ఉన్నవాళ్ళు లేత గులాబీ రంగు, ఆరెంజ్, రెడ్ ఇలాంటి బొట్లు పెట్టుకున్నట్లయితే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ గారు ఏంటి మీ స్పెషల్? గోధుమ పిండితో చెక్కలండి, గోధుమ పిండి చెక్కలు. నిల ఉండే నిల్వ చేసుకోవచ్చు, నిల్వ చేసుకోవచ్చు, మామూలు చెక్కలన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడ పిండి మటుకు మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం. ఓకే, గోధుమ పిండి చెక్కలు కావాల్సిన పదార్థాలను చూద్దాం. గోధుమ పిండి చెక్కలకు కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, నువ్వులు 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలండి. ఓకే, ఓకే. సో ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఒక బౌల్లో గోధుమ పిండి. సో ఇలాగా ఇక్కడ కొంచెం నూనె కూడా వేడి పెట్టేసుకున్నామండి. సో వేడి చేసిన నూనె దీంట్లో యాడ్ చేసుకుంటాం. డీప్ ఫ్రై కూడా అలాగే నూనె పెట్టుకుందామండి. పెట్టేసుకున్నాం. ఇదా? ఓకే. సో ఒక నూనె వేడి అవుతున్న లోపు మనం ఈ పిండి అనేది మనం రెడీ చేసేసుకోవచ్చండి. దీంట్లో నానబెట్టిన పచ్చెనగపప్పు. ఓకే, ఎంతసేపు నానబెట్టాలంటారు? 1 గంట సేపు సరిపోతుందండి. అంటే అది మధ్య మధ్యలో పలుకులుగా తగులుతూ ఉంటే బాగుంటుంది. సో కరివేపాకు, మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. చాలా సింపుల్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కదండి అసలు. ఎస్, తినాలనుకున్నప్పుడు పెద్ద వంటలకు కూడా ఏమంత పెద్ద అవసరం ఏమి ఉండవు. ఎస్, కొద్దిగా నువ్వులండి, అలాగే సరిపడా ఉప్పు, సో ఇందాక మనం వేడి పెట్టేసుకున్న నూనె అండి. కొంచెం కాచిన నూనె వేస్తే మనకు కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇది పెట్టేసుకుంటారా? ఆయిల్ ఇక్కడ మాత్రం ఇదంతా అంటే పిండికి ముందుగా నూనె మొత్తంగా పట్టే విధంగా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో కావాల్సితే కొత్తిమీర, పుదీనా అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఒక్కోసారి పేస్ట్లా కూడా చేసి వేసుకుంటే కొత్తిమీర చెక్కలు, పుదీనా చెక్కలు అలా చేసేసుకోవచ్చు. కొంచెం గట్టిగానే ఉండాలండి. ఓకే, సో కొంచెం కొంచెం వేసి జాగ్రత్తగా కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగే కలుపుకోవాలి అంతే కదా? దానికంటే కొంచెం గట్టిగా. సో గట్టిగా ఎందుకంటే మనకు కొంచెం క్రిస్పీనెస్ రావడానికి బాగా, అంటే మనం చెక్కలు ఒత్తుకునేప్పుడు కూడా కొంచెం నీట్గా బాగా వస్తాయి, కరకరలాడుతూ వస్తాయండి. ఎస్. ఓకే, సరిపోతుంది. పెట్టేసింది. ఓకే, నూనె కొంచెం వేడెక్కాలండి. సో ఆ లోపు ఇది కూడా కాసేపు మనం పక్కన పెట్టేసాం. ఓకే, సో ఒక్క 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే ఓకే, వేడవుతూ ఉంటుంది. ఇలాగా మనం చూద్దాం చిక్క. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముఖం మీద ఉండేటటువంటి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తగ్గడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే కొద్దిగా కొత్తిమీర రసంలాగా చేసుకుని అందులో కాస్త పసుపు వేసుకొని బ్లాక్ హెడ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో అప్లై చేసుకుని ఒక 1 hour తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ శుభ్రంగా పోతాయి. చిట్కా చూసాం కదండి, మేము రెడీ చక్కలు తినడానికి. ఓకే, చేయడమే లేట్. సో ఇలా ఒకటి క్లాత్ మీద చేసుకుంటే మనకి ఈజీగా వస్తుందండి.
చేసేసాను, తడి చేసేసాను నేను. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఒక మస్లిన్ క్లాత్ లాగా. ఇంట్లో ఏదైనా ఒక కాటన్ క్లాత్ అయినా సరిపోతుంది చాలా. ఓకే. సో దీని షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది అంటారు? ఉంటుంది 1 month ఈజీగా ఉంటుంది. నెల. ఉంటుంది. వెరీ నైస్. ఓకే. సో ఇలా తీసుకోవడం కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. సో అలా తడిపి ఒత్తుతూ ఉండాలి చేత్తో. అవునండి. సో బియ్య పిండిది అయితే కొంచెం మనకు ఫాస్ట్గా వస్తుంది. సో ఇప్పుడు అదే చపాతీ ప్రెషర్లు కూడా ఉంటున్నాయి కదా, దాని మీద ఈజీగా చేసేస్తుంది. అంటే కొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటే దాంట్లో అలా ముద్ద పెట్టేసి మనం నొక్కేస్తే గట్టిగా మీకు ఆ షేప్ వచ్చేస్తుంది. సో కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకుందాం. మంచి స్మెల్ వాసన వస్తుంది. అంటే ఆ పేస్ట్ చేసి వేసాం కదా, అల్లం పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఈ మూడింటి మనం పేస్ట్లా వేసాం కదా, సో దానిది ఆ స్మెల్ అండి. చాలా బాగుంది. మీరు శనగపప్పు వేసినట్టు ఇందులో కావాలంటే మనం అదే పీనట్స్, వేరుశనగ పలుకులు కూడా వేసుకోవచ్చండి. వేస్తూ ఉంటుంది. అంటే కొంచెం మనం ముందుగా కొద్దిగా వేయించేసుకుని పైన పొట్టు తీసేసి 2 బద్దలుగా మనం విడగొట్టేసి వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే కొట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనం బియ్య పిండితో ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, గోధుమ పిండి అందుబాటులో ఉండేది. సో తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు కలిపేసుకొని కొంచెం అలా పేస్ట్ చేసేసుకుంటే చాలండి, ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు. ఓకే అండి, రెడీ అయిపోయి మంచి కలర్ కూడా వచ్చేసాయో. ఓకే, గోధుమ పిండి చెక్కలు రెడీ అండి. కరకరలాడుతున్న గోధుమ పిండి చెక్కలు రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. గోధుమ పిండి చెక్కలు తయారీ విధానం: ముందుగా శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, నువ్వులు, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చెక్కల్లాగా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే గోధుమ పిండి చెక్కలు రెడీ. షేరింగ్. ఇది ఇంకొంచెం చల్లారితే బాగా కరకరలాడుతుంది కదా. అవునండి, ఎంత బాగుందో. యమ్. సూపర్ గా వచ్చింది. చెప్పేంత వరకు కూడా అసలు బిలీవ్ చేయలేదు ఇది గోధుమ పిండితో చేసిందని చెప్పి. అవును, మనం రెగ్యులర్ గా చేసుకునే చెక్కలు బియ్య పిండి అలాగే అనుకుంటారు తప్ప తెలియదు కూడా. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుందండి, కొత్తగా ఉంది. థ్యాంక్ యూ. బియ్య పిండి అలవాటు అయిపోయింది మనకి, ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా ఉంది. ఎస్ అండి, చాలా 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 టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం కూరగాయలు కట్ చేసుకోవడానికి చాకులు ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ప్రతిరోజు వీటి వాడకం ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల కాస్త వీటి పదును తగ్గిపోయే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు కొద్దిగా సాల్ట్ అప్లై చేసేసి 1 గంట పాటు బయట అలాగే ఉంచేసి ఆ తర్వాత క్లీన్ చేసుకుని వాడుకున్నట్లయితే షార్ప్నెస్ పెరుగుతుంది. ఇవాళ వండిన వంటలో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. మన ఫస్ట్ చూస్తున్న రెసిపీ మంచూరియన్ ఫ్రాంకీ. సో మనం క్యాబేజ్లో చూసుకుంటే క్యాబేజ్ అనేది ఒక క్రూసిఫెరస్ వెజిటేబుల్ అని చెప్పుకోవచ్చు. సో వీటిలో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ కే అనమాట. బీన్స్లో కూడా మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్తో పాటు పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాం. సో క్యారెట్లో ఏంటంటే మనకి వైటమిన్ ఏ అనేది చాలా అధికంగా ఉంటుంది. సో మనకి ఫ్రాంకీ కోసం గోధుమ పిండి యాడ్ చేసుకున్నాం. సో గోధుమ పిండిలో కూడా మనకి లభిస్తుంది ప్రోటీన్ అనమాట. సో మనకి మాంసకృతులు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి గోధుమ పిండిలో. అంతేకాకుండా
కాకుండా దీంట్లో మనకి పీచు పదార్థంతో పాటు మనకి పిండి పదార్థం అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకుంటే ఈ రెసిపీలో అనేది మనం మంచూరియా అనేది డీప్ ఫ్రై వాడుకుంటాం కాబట్టి సో వీటి వల్ల మనకి కొవ్వు పదార్థం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మన క్యాలరీస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఒక రెసిపీ అనేది మనం రెగ్యులర్గా తీసుకోకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. ఆలు మటర్ మలై, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు. సో బంగాళదుంపల్లో ఎక్కువగా ఉంటుంది మనకి వైటమిన్ కే, వైటమిన్ సి అనమాట. సో విటమిన్ సి కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకి అధికంగా ఉంటుంది పొటాషియం కంటెంట్. సో ఎప్పుడైనా రక్తపోటు సమస్యతో బాధపడే వారు ఉంటారో వారికి పొటాషియం రిచ్ ఆహారం అనేది రోజు తీసుకుంటూ ఉండాలి. పచ్చి బఠానీ, సో పచ్చి బఠానీలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ అనమాట. సో వీటిలో మనకి ప్రోటీనే కాకుండా మనకి ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. అంటే పీచు పదార్థంతో పాటు దీంట్లో మనకి పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీలో మనకి చాలా అధికంగా ప్రోటీన్ అనేది ఉంటుంది. అంటే మనకి మాంసకృతులతో పాటు మనకి మంచి కొవ్వు పదార్థం అనేది కూడా జీడిపప్పు నుంచి లభిస్తుంది. సో ఇది అందరూ తీసుకోవచ్చు. వెజ్ మిల్లెట్ సూప్, దీంట్లో మనం వెజిటేబుల్స్లో మనం బ్రోకలీ యాడ్ చేసుకున్నాం. సో బ్రోకలీలో అనేది మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ డి లెవెల్స్తో పాటు మనకి వైటమిన్ కే, వైటమిన్ సి అంటాం. సో బ్రోకలీ అనేది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అధికంగా ఉంటుంది ఫైబర్ కంటెంట్, అంటే పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకి కాల్షియం అనేది కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. సో అయితే ఆస్టియోపోరోసిస్ కానివ్వండి, కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడే వారికి కాల్షియం అనే ఆహారాన్ని మనం రోజు తీసుకుంటే మంచిది. అరికలు, సో అరికలు అనేది ఒక మంచి మిల్లెట్. సో మిల్లెట్స్ అనేది ఎప్పుడైనా మనము అందరూ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీటిలో మనకి చాలా అధికంగా పోషక విలువలు అనేది లభిస్తుంది. దీంట్లో మనకి మినరల్స్ అన్నీ లభిస్తాయి. సో మెగ్నీషియం కానివ్వండి, మ్యాంగనీస్, కాపర్ ఇలాంటి మినరల్స్తో పాటు మనకి ఐరన్ కూడా లభిస్తుంది. సో ప్రోటీన్ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనేది చాలా అధికంగా ఉంటాయి. సో మొత్తంగా చూసుకుంటే ఇలాంటి సూప్ అనేది చాలా ఆరోగ్యకరమైనది. ఎందుకంటే దీంట్లో మనకి పోషక విలువలు అనేది చాలా అధికంగా ఉన్నాయి. ఇది అందరూ తీసుకోవచ్చు. గోధుమ పిండి చెక్కలు, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమ పిండి. సో గోధుమ పిండిలో మనకి ఎక్కువగా ఉంటుంది మాంసకృతులు అంటే ప్రోటీన్ అనేది కూడా మంచిగా ఉంటుంది అనమాట. దీంట్లో మనకి పిండి పదార్థాలు అనేది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనే రూపంలో లభిస్తాయి. అంతేకాకుండా దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. సో వీటిలో మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే థైమిన్, నియాసిన్ లాంటి విటమిన్స్ కూడా అధికంగా ఉంటాయి. శనగపప్పులో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్తో పాటు మనకి కార్బోహైడ్రేట్స్. సో రెండు సమానంగా ఉంటాయి అన్నమాట. సో మనకి పిండి పదార్థాలు మాంసకృతులతో పాటు మనకి పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి శనగపప్పులో. అంతేకాకుండా వీటిలో మనకి ఫోలేట్ అనే ఒక మినరల్ ఎక్కువగా ఉంటుంది. సో ఫోలేట్ వల్లనే మన రక్త ప్రసరణ అనేది మెరుగుపరుస్తుంది. నువ్వులు, సో నువ్వుల్లో ఉండేది మనకి ఎక్కువగా మంచి కొవ్వు పదార్థం అనేది నువ్వులు లభిస్తుంది. అంతేకాకుండా నువ్వుల్లో మనకి అధికంగా కాల్షియం అనేది ఉంటుంది. సో ఒక గ్లాస్ పాలతో పోలిస్తే మనకి నువ్వుల్లోనే కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెసిపీ అనేది ఒక డీప్ ఫ్రైడ్ రెసిపీ కాబట్టి ఇది రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నెయ్యి, డాల్డా, నూనె, వెన్న ఇలాంటివి ఎక్కువగా వేసుకుని ఏవైనా వంటలు వండుకున్నట్లయితే ఆ పాత్రలు బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ బియ్యం పిండితో శుభ్రంగా తోమేసుకుని ఆ తర్వాత క్లీన్జింగ్ డిటర్జెంట్తో కనుక వాష్ చేసుకున్నట్లయితే ఈ జిడ్డంతా కూడా శుభ్రంగా పోతుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు, సెలబ్రిటీ గారి వంటలు అలాగే మీ వంటలు అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ సలహాలని సూచనని మాకు రాయడం మర్చిపోద్దే. మా అడ్రస్ ఏంటంటే తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.